హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో చాలా టేస్టీగా ఉండే మసాలా చిక్కలనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్ అటుకులు తీసుకున్నామండి. ఈ పేపర్ అటుకులు అంటాం కదా! పల్చగా ఉంటాయి అవన్నమాట. ఈ రెసిపీకి ఇవి మాత్రమే తీసుకోండి. వీటిని మంచిగా వాష్ చేసుకుందాము. 2 టైమ్స్ వాష్ చేసుకునే లోపలే ఇవి మెత్తబడిపోతాయండి. బాగా ముద్దలాగా అయిపోతుందనమాట. ఇంకా నీళ్లు గాని సెపరేట్‌గా ఏం పోసి మనం నానబెట్టే పని లేదండి. వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నామంటేనే చాలు. చూడండి ఇట్లా నీళ్లు మొత్తం వంపేసుకొని పక్కన పెట్టుకున్నామంటే సరిపోతుందనమాట. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఇంగువ స్కిప్ చేసుకోబాకండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు తీసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్ వచ్చేసేసి శనగపిండి తీసుకుందామండి. దీంట్లోనే వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఆ పచ్చివాసన అంతా పోతుందనమాట. స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. మంచిగా కలుపుకుంటా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసేసి ఇది ఫ్రై అయిపోయిందనమాట. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుందండి బియ్యపిండి వేసుకుందాం. వేసేసి దీన్ని కూడా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందామండి. చాలా టేస్టీగా, మీరు చెప్పినా కానీ ఎవరు నమ్మరండి, అటుకులతో చేసామని చెక్కలు అంత టేస్టీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు దీన్ని ఆపేసేసుకుందామండి. స్టవ్ ఆపేసేసి అటుకులు వచ్చేసి మనకి బాగా చక్కగా నానిపోయినాయి. ఇందాక కడిగేటప్పటికే మనకి బాగా మెత్తపడిపోయినాయండి. చూడండి ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా మనం చేత్తో కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న శనగపిండిని కూడా దీంతో పాటు వేసేసుకుందామండి. మొద్దటుకులు తీసుకున్నారనుకోండి, ఒకవేళ మీరు ఇవి లేక తీసుకుంటే వాటిని మాత్రం ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. అప్పుడే బాగా మెత్తపడతాయి అన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాము. తర్వాత తరిగిన కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. అంతేను. ఇంక దీంట్లో మనం సెపరేట్‌గా నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దండి. ఎందుకంటే మనకి అటుకుల్లో చెమ్ము ఉంటుంది కదా! అదే మనకి కరెక్ట్‌గా సరిపోతుందనమాట. పిండి మొత్తం కలిసిపోతుంది. ఇంక నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా దాంతోనే మనం గట్టిగా ప్రెస్ చేస్తా కలుపుకున్నామంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. నీళ్ళు గనక యాడ్ చేశారంటే మనకి పిండి లూజ్ అయిపోతుందనమాట. మనకి చపాతీ పిండి ఎలా వస్తుందో అలా రావాలండి. పిండి గట్టిగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలిపేసుకున్నాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసేసి మంచిగా కలుపుకొని మనకి కావాల్సిన సైజులో మీరు చిన్నగా చేసుకోవాలనుకుంటున్నారా చెక్కలు, పెద్ద చెక్కలు చేసుకోవాలనుకుంటున్నారా, దానికి తగినట్టుగా పిండి ముద్ద తీసుకొని మనం అరచేతిలోనే ప్రెస్ చేసేసుకోవచ్చండి. ఈజీగా వచ్చేస్తుందనమాట.
మీరు ఒకేసారి గనక చేసుకోవాలనుకున్నారనుకోండి, ఒక 5, 6 చెక్కలు చేసుకోవాలంటే ఒక ప్లాస్టిక్ షీట్ పైన ఆయిల్ అప్లై చేసేసుకొని, మధ్యలో పెట్టేసేసి పైన పేపర్ క్లోజ్ చేసి గ్లాస్‌తో గనక నొక్కేసారనుకోండి, అన్నీ ఎట్ ఏ టైమ్ మనకి రెడీ అయిపోతాయన్నమాట. చూడండి ఇలా చేతిలోనే నేను ప్రెస్ చేసేసాను. ముద్దుగా కాకుండా పల్చగా చేసుకుందామండి. చూడండి ఇలా అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాక ఆయిల్‌లో ఫ్రై చేసుకోవటమేనండి. చూడండి ఇంత పల్చగా ఉంటే సరిపోతుంది. మరీ పల్చగా కాకుండా అన్నీ మనం రెడీ చేసేసుకొని చూడండి ఫస్ట్ ఇవి రెడీ చేసుకున్నాము. ఈ ఫ్రై అయ్యే లోపల మిగతాయి కూడా మనం రెడీ చేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. దీంట్లో మనం వేసేసి ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకుందామండి. స్టవ్ వచ్చి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందండి క్రిస్పీగా. ఈవినింగ్ టీ టైమ్‌తో పాటు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లల స్నాక్ బాక్స్‌లో కూడా చాలా బావుంటుందనమాట. చూడండి మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి అనమాట. అంతేను మనం తీసేసుకొని నెక్స్ట్ అవి కూడా మనం రెడీ చేసేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. చూసారు కదా! నేను ఒకటి వేరొకటి చూపెడుతున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.